మేము ఎప్పటికీ పిల్లలు లేకుండా ఉండాలని నిర్ణయించుకున్నాము. కానీ ఇప్పుడు అతనికి ఒక అద్భుత శిశువు కావాలట. నేను మరియు నా కాబోయే భర్త కలిసి 2 సంవత్సరాలైంది. మా ఇద్దరి అభిప్రాయం ఒక్కటే, పిల్లలు అస్సలు ఉండకూడదు. ఎప్పటికీ. నేను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాను, అతను కాండమ్స్ వాడుతున్నాడు, మరియు మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము. అప్పుడు నాకు ఆరోగ్యం బాలేదు. వికారం, తలనొప్పి మరియు ఎప్పుడూ అలసటగా అనిపించేది. ఏదైనా వైరస్ అని అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కానీ నేను 7 వారాల గర్భవతిని అని వారు చెప్పారు. నేను లోలోన చాలా భయపడ్డాను. నా గర్భనిరోధక పద్ధతి విఫలమైందని నేను భావించాను మరియు నేను అబార్షన్ చేయించుకునే సమయంలో నా భాగస్వామి నాకు తోడుగా ఉండాలని కోరుకున్నాను. కానీ నేను అతనికి చెప్పినప్పుడు నా ప్రపంచమే తలకిందులైంది. నా భయాన్ని పోగొట్టాల్సింది పోయి, మేము గొప్ప తల్లిదండ్రులం అవుతామని అతను చెప్పాడు. మేము దీనిని నిరోధించడానికి ఎంత ప్రయత్నించామో, అందుకే దీనిని ఒక అద్భుతం అని అతను పిలిచాడు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. పిల్లలు లేకుండా ఉండాలనే నిర్ణయంతోనే మేము మా భవిష్యత్తును ప్లాన్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు అతను పూర్తిగా తన మాట మార్చుకున్నాడు. నాకు ఈ బిడ్డ వద్దు అని నేను 100% ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. నేను తల్లి కావాలని అనుకోవడం లేదు. దీనిని ఒంటరిగా ఎదుర్కోవాలంటే నాకు చాలా భయంగా ఉంది. కానీ నా బాధను చూడకుండా అతను విపరీతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అతని మనసు నొప్పించకుండా నా నిర్ణయం మారదని నేను అతనికి ఎలా చెప్పాలి?